రాజ్యానికి రాజైన వీరేంద్రుడికి ముగ్గురు అందమైన కుమార్తెలు ఉండేవారు. మాలతి, కుసుమ మరియు అందరికంటే చిన్నదైన లత. ఒకరోజు రాణి సౌమ్య తన కుమార్తెలను పిలిచి, నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మీరు అడవికి వెళ్లి అడవి నేరేడు పండ్లు కోసుకురండి. ఎవరైతే ఎక్కువ పండ్లు కోస్తారో వారికి నా ఖరీదైన ఎర్రటి స్కర్ట్ బహుమతిగా ఇస్తాను అని చెప్పింది. అడవికి చేరుకున్న ముగ్గురు సోదరీమణులు పండ్లు కోయడంలో నిమగ్నమయ్యారు. మాలతి, కుసుమ వేగంగా పండ్లను సేకరించారు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో ముగ్గురు సోదరీమణులు ఒక పెద్ద మర్రి చెట్టు నీడను కూర్చున్నారు. తమ బుట్టలు తెరిచి పండ్లను లెక్కించడం ప్రారంభించారు. చిన్న కుమార్తె లత బుట్ట అందరికంటే ఎక్కువగా నిండి ఉంది. అది చూసి మాలతి, కుసుమల కళ్లలో అసూయమంటలు చెలరేగాయి. పెద్దక్క మాలతి తెలివిగా, లత, ఇప్పటికి చాలా తక్కువ పండ్లున్నాయి, మనం ఇంకా కోయాలి, లేకపోతే అమ్మ కోప్పడుతుంది అని చెప్పింది. కుసుమ కూడా ఆమెతో వంతుపాడింది. లత అమాయకంగా, కాని అక్క, మనం ఇంకా ఆలస్యం చేస్తే చీకటి పడుతుంది, మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి అంది. కాని అక్కలు ఆమె మాట వినకుండా అడవిలోకి ఇంకా లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అడవిలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో మాలతి మరియు కుసుమ చిన్న చెల్లెలు లతను వేరుగా తీసుకువెళ్లి ఒక భయంకరమైన కుట్ర పన్నారు. లతకు ఆ ఎర్రటి స్కర్ట్ దక్కకూడదన్నది వారి ఉద్దేశం. వారి అసూయ ఎంత పెరిగిందంటే వారు లతను హత్య చేశారు. సరిగ్గా అదే సమయంలో ఒక ముసలి అందబిచ్చగాడు చేతిలో పాత వీణ పట్టుకుని అటుగా వెళ్తున్నాడు. అక్కలిద్దరూ అతని వీణను లాక్కుని లత మృతదేహాన్ని అందులో దాచిపెట్టారు. ఆపై ఆ వీణను ఒక చెట్టు తొర్రలో పడేశారు. ఇంటికి తిరిగి వచ్చారు. రాజు, రాణి తమ చిన్న కుమార్తె ఎక్కడా అని అడిగినప్పుడు ఇద్దరు సోదరీమణులు కన్నీళ్లు పెట్టుకుంటూ, మాకు తెలియదు, అడవిలో దారి తప్పవద్దని చెప్పాం, కానీ ఆమె బహుశా దొంగల చేతికి చిక్కి ఉండవచ్చు, లేదా క్రూర మృగాలు చంపి ఉండవచ్చు అని అబద్ధం చెప్పారు. రాజభవనంలో విషాదం నెలకొంది. తమ ప్రియమైన కుమార్తెను కోల్పోయిన దుఃఖంలో రాజు మరియు రాణి మునిగిపోయారు. చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు హరియా అనే పేద కట్టెలు కొట్టేవాడు అడవికి వెళ్లాడు. అతను లత మృతదేహం దాచబడిన చెట్టునే నరికాడు. చెట్టు పడిపోగానే దాని నుండి ఒక మెరిసే వీణ బయటపడింది. హరియా ఆశ్చర్యపోయాడు. అతను ఆ వీణను చేతిలోకి తీసుకుని వాయించటం ప్రారంభించాడు. వీణ నుండి మధురమైన స్వరం వినిపించింది మరియు అది ఇలా పాడటం మొదలుపెట్టింది. మెల్లగా మెల్లగా వాయించు నా మిత్రమా, నాకు హాని చేయకు, ఎందుకంటే నేను కేవలం వీణను మాత్రమే కాదు, నువ్వు వాయిస్తున్నది రాజకుమారి లతను. హరియా ఆ వీణ మాయాజాలమని గ్రహించాడు మరియు దానితో ప్రపంచం తిరిగి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అతను ఆ రాజు నగరానికి చేరుకుని రాజభవనం బయట వీణ వాయించడం మొదలుపెట్టాడు. రాజు ఆ మధురమైన సంగీతం విని ఆ సంగీత విద్వాంసుణ్ణి లోపలికి పిలవమని సేవకుడిని పంపాడు. కాని ఆ పేదవాడు తన వద్ద రాజు కంటే ఎక్కువ డబ్బు ఉందని, తాను ఎక్కడికి రానని చెప్పాడు. చివరకు రాజే స్వయంగా బయటకు వచ్చాడు. సంగీతకారుడు వీణను మీటగానే వీణ మళ్లీ అదే పాట పాడింది. మెల్లగా మెల్లగా వాయించు మిత్రమా, నాకు హాని చెయ్యకు, ఎందుకంటే నేను కేవలం వీణను మాత్రమే కాదు, నువ్వు వాయిస్తున్నది రాజకుమారి లతను. రాజు వీరేంద్రుడు, ఈ పాట అద్భుతంగా ఉంది అన్నాడు. అక్కడే ఉన్న ఇద్దరు పెద్ద రాజకుమారులు ఆ పాట విని దిగ్భ్రాంతి చెందారు. మాలతి ఆ వీణను తీసుకుని వాయించగా వీణ ఇలా పాడింది. మెల్లగా వాయించు, నువ్వు నన్ను చంపావు కాని ఎవ్వరికీ తెలియదు. అప్పుడు కుసుమ వాయించినప్పుడు కూడా వీణ అదే పాట పాడింది. ఆ తర్వాత రాజు వీరేంద్రుడు వీణను తీసుకోగా అది రాజకుమారి లత మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తుంది అని పాడింది. రాణి సౌమ్య వీణను ముట్టగానే అది మధురంగా, ప్రియమైన అమ్మ, నాకు హాని చెయ్యకు, రాజకుమారి లత ఇక్కడే ఉంది చూడు అని పాడింది. వెంటనే అక్కడ ఒక అద్భుతం జరిగింది. వీణ నుండి బంగారు కాంతి వెలువడి అందులో నుండి రాజకుమారి లత ప్రత్యక్షమయ్యింది. ఆమె ముఖం మునిపటిలాగే ప్రకాశిస్తోంది. మాలతి, కుసుమ భయంతో స్పృహ తప్పి పడిపోయారు. తమ కూతుర్ని చూసిన రాజు, రాణి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ పెద్ద కుమార్తెల క్రూరత్వం తెలిసిన రాజు వారిని